స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు గోదర్బార్ నుండి చైతన్య గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రతి తెలుగు లోగిళ్లలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటాం. సో గోదర్బార్ అనే పేరుతో చక్కటి దేవునికి సంబంధించిన సామాగ్రి ఇక్కడ అవైలబుల్లో ఉంటుందని తెలిసింది. సో సుమన్ టీవీ ప్రేక్షకులకి అసలు గోదర్బార్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ మనకి ఏమేమి ప్రోడక్ట్స్ లభిస్తాయో నా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. మొదటగా గౌదర్బార్ అనేటువంటి పేరు ఏంటంటే, గౌకి సంబంధించిన అన్ని రకాలైనటువంటి పదార్థాలు ఈ కంపెనీలో దొరుకుతాయనేది ఒక అర్థం. అంటే ఇంచుమించుగా మనం ఏ పదార్థం చేసినా సరే అందులో గోవు తాలూకా ఏదో ఒక పదార్థాన్ని పంచగవ్యాలని అంటారు. పాలు, పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోపంచకం, వీటికి సంబంధించిన ఏదో ఒక ద్రవ్యం మా కంపెనీలో వస్తున్నటువంటి ప్రోడక్ట్స్లో ఉంటుంది. సో వాటి సమూహంగా ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ పేరు గౌదర్బార్ అని పెట్టడం జరిగింది. సో ఏమేమి ఉంటాయండి మన దగ్గర? ప్రధానంగా 3 రకాల విభాగాల్లో ఉన్నాయమ్మా. ఒకటి పూజా వస్తువులు. సో నిత్యం పూజకు వాడేటువంటి అన్ని సామాగ్రి కూడా గౌదర్బార్ లో లభిస్తున్నాయి. అలాగే మనకి నిత్యం రోజువారీ జీవితంలో వాడేటువంటి బాడీ కేర్ ప్రోడక్ట్స్, అంటే సబ్బులు కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ అన్ని కూడా ఆయుర్వేదిక్ ఫార్ములాస్తో పంచగవ్య తాలూకు ఉత్పత్తుల డెరివేటివ్స్ ని వాడుతూ తయారు చేసే బాడీ కేర్ విభాగం. ఇది రెండవది. స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. అలాగే మూడవది మనం హెల్దీ డైట్ అని. సో ఏదైతే చెక్క గానుగు నూనెలు కానీ, సైంధవ లవణం కానీ, ఆవు నెయ్యి కానీ ఇట్లాంటివి మనం ఇంటేక్ తీసుకునేవి ఏవైతే ఉంటాయి, ఇది 3వ విభాగం. ఇలా 3 విభాగాలుగా మన గౌదర్బార్ ఉత్పత్తులు మనకి దొరుకుతున్నాయి. రైట్. అంటే పాత జమానా మళ్ళీ ముందుకు వస్తుంది అని అంటూ ఉంటాం కదా. సో ఇలాంటి సమయంలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని, లేకపోతే ఇంట్లో చేసిన వస్తువులు కానీ, నేచర్ నుండి వస్తున్న ప్రోడక్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మళ్ళీ మనం అన్ని వాడేసి, కెమికల్స్ అన్ని వాడేసి తదనుగుణంగా ఏం వచ్చిందో, ఏం లభించిందో తెలుసుకొని మళ్ళీ మన హిందూ ధర్మంలో ఏమేమి ఉన్నాయా అని ఒకసారి పుస్తకం తెరిచి వేదాలు ఏం చెప్తుంది, మనకి ఏంటి న్యాచురల్గా దొరుకుతాయని వెతుకుతూ ఉంటాం. అందులో భాగంగా ఇప్పుడు మీరు విభాగాలు 3 చెప్పారు. పర్ఫెక్ట్ ఎర్త్లీ ఎర్త్లీ అట్మాస్ఫియర్, ఎర్త్లీ ప్రోడక్ట్స్ అంటారు కదా, అట్లా. సో ఇప్పుడు రాబోయేది శ్రావణ మాసంలో కూడా కాబట్టి ఒకసారి నాకు క్లియర్గా చెప్పరా, లైక్ దేవుడి సామాగ్రి అంటే ఏమేమి ఉంటాయి? పసుపు, కుంకుమ అలా అన్నీ ఉంటాయి కదా. సో ఏమేమి ఉంటాయి 3 విభాగాల్లో కూడా? మన దగ్గర పూజా వస్తువుల్లో ప్రధానంగా అగరబత్తీలమ్మ. అసలు పూజ మనం చేసేటప్పుడు ధూపం, దీపం అనేది ప్రధానంగా మనం చేసేది. సో వాటికి సంబంధించి మన దగ్గర అగరబత్తీలు, అలాగే పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, అలాగే దీపమాయిలు, సో ఇవన్నీ కూడా మనకు లభ్యమవుతున్నాయి. ఇవి కాకుండా విభూతి, అలాగే అగరబత్తీల్లో కూడా బ్యాంబోలస్, బ్యాంబోతో కలిపిన 2 రకాల విభాగాలుగా 21 వెరైటీస్ ఉన్నాయి. అందులో ఫ్లవర్ సిరీస్ అని కొన్ని, హెర్బ్ సిరీస్ అని వనమూలికలతో చేసిన కొన్ని, అలా హ్యాండ్ మేడ్ బత్తీ లాంటివి కొన్ని, అలా రకరకాల విభాగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి పూజా వస్తువుల్లో విభాగాలు. ఓకే. సెకండ్ బాడీ కేర్ కి సంబంధించినవి కదా. సో అందులో సోప్స్, బాడీ కేర్ లో మనకు వచ్చేసి హ్యాండ్ మేడ్ సోప్స్ ఉన్నాయేమో, కోల్డ్ ప్రాసెస్డ్ తో. అసలు ఎక్కడ కూడా మనం ఈ కెమికల్ ఆర్టిఫిషియల్ టచ్ లేకుండా 21 రోజులు న్యాచురల్ పద్ధతిలో క్యూరింగ్ అయిన హ్యాండ్ మేడ్ సోప్స్ ఉన్నాయి. అవి కూడా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి చేసినవే. అలాగే 7 హెర్బ్స్ షాంపూ అని 7 రకాల మూలికలతో మనకి షాంపూ, అసలు కండిషనర్ కూడా అక్కర్లేని విధంగా ఉంటుంది. అలాగే 27 రకాల హెర్బ్స్ తో కలిపినటువంటి హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది. అలాగే రెగ్యులర్ గా వాడే కోకోనట్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా బాడీ కేర్ లో మనకు దొరుకుతుంది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? అది ముఖ్యంగా చెప్పాలంటే ఒక 9 ఏళ్ల క్రితం ఈ గౌదర్బార్ అనే సంస్థకు అంకురార్పణ జరిగిందమ్మా. మన తెలుగు రాష్ట్రాల్లో సుపరిసిద్ధమైనటువంటి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు చాలా ఒక 30 ఏళ్లుగా భగవద్గీత క్లాసెస్ మనకు కండక్ట్ చేస్తున్నారు. కొన్ని కోట్లాది మందిని ఆయన భగవద్గీత ప్రవచనాలతో ప్రభావితం చేశారు. సో మనం ఏదైతే వింటున్నామో అది ఆచరించి మన లైఫ్ స్టైల్ మాడిఫై చేయాలంటే బయట అంతా కూడా కల్తీ వాతావరణం ఉంది. మనం వాడేవి కానీ, తినేవి కానీ, ముఖ్యంగా పూజకి సంబంధించి అనే ఆలోచన మెదిలినప్పుడు స్వామీజీ అన్నిటికన్నా కూడా మన ఆయుర్వేద సూత్రాలు, గోవు చాలా పవిత్రమైనవి, హెల్తీకి చాలా దగ్గరగా ఉంటుంది లైఫ్ స్టైల్ అని ఈనాటి యొక్క ఆధునిక పరిశోధకులు కూడా మనకి ప్రూవ్ చేశారు కదా. కాబట్టి ఆ అవశేషాలతోనే మనం ఏదైనా ఉత్పత్తులు తయారు చేయగలిగితే అది చాలా మంది ఉపాధి కలుగుతుంది. అలాగే ఆ ప్రొడక్ట్స్ వాడడం వల్ల సాధకులకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో ఉండే వాతావరణం ఉంటుందని స్వామీజీ భావించారు.
ఆ క్రమంలోనే ఈ గౌదర్బార్ అనే సంస్థ నెలకొల్పడం జరిగింది. లాస్ట్ గా అంటే ఇలాంటి సంస్థలు అఫ్ కోర్స్ స్వామీజీ వారిది అనుకోండి ఇది, బట్ ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా వచ్చున్నాయి మార్కెట్ లో. సో మనది ఎంతవరకు పవర్ఫుల్ అండ్ ఎంతవరకు డిఫరెంట్ వాటికి? అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు ఒక ఎరా నడుస్తుంది, ఒక ట్రెండ్ నడుస్తుంది. చాలా మంది ఏంటంటే వాళ్ళు లోపల మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేసినా బయట 24% ఆర్గానిక్ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ మన దగ్గర ఏంటంటే మనం ఆయుర్వేదిక్ సూత్రాలు వాడడంతో పాటు మన దగ్గర ఒక యునిక్ ఫార్ములా ఏంటంటే గోవుకు సంబంధించినవి. కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ. ఆర్గానిక్ ఉన్న వాటిలో ఒక 20% కౌ బేస్డ్ ఉంటున్నాయి ఈ రోజు మార్కెట్ లో లభ్యమవుతున్న వాటిలో. అందులో చాలా ప్రముఖంగా మనం గౌదర్బార్ చెప్పుకోవచ్చు. అందులో పూజలో అసలు గోవుకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం అనేది చాలా వరకు ఎక్కడ అసలు ఇంతవరకు జరగలేదు ఆ ప్రయోగం. మన గౌదర్బార్ సంస్థ ప్రారంభించిన తర్వాత ఇంచుమించు మాకు తెలిసినంత వరకు ఒక 7-8 సంస్థలు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఒక 25-30 ఏళ్ళుగా ఉంటూ ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ గోవుకు సంబంధించిన ప్రోడక్ట్స్ ని లాంచ్ చేశారు. ఇది మనం కూడా దాన్ని ఒక హెల్దీ కాంపిటీషన్ గానే తీసుకుంటున్నాం. ఒక మంచి ఆలోచన అందరూ తీర్చుకుంటే సమాజం బాగుంటుంది కదా. సో మేము కూడా అదే స్పిరిట్ తో వర్క్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.